కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి తన కారులో వీధి కుక్కతో పార్లమెంటుకు రావడం స్వల్ప వివాదానికి దారితీసింది. గేటు వద్ద భద్రతా సిబ్బంది ఆమె కారును ఆపి వెనక్కు పంపారు. ఈ ఘటనపై బీజేపీ నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. జంతువులను తీసుకురావడం నిబంధనలకు విరుద్ధమని, వెంటనే సభాపతి ఆమెపై చర్య తీసుకోవాలని బీజేపీ ఎంపీ జగదంబికా పాల్ డిమాండ్ చేశారు. లోపల ఉన్నోళ్లు కరుస్తారు, ప్రతిరోజు మమ్మల్ని కరిచే వారి గురించి మేం మాట్లాడం అని రేణుకా చౌదరి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారంపై పార్లమెంటులో పెద్దగా చర్చ జరగలేదు. ఈ ఘటనపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు, ఉదయం పార్లమెంటుకు బయలుదేరా, మార్గ మధ్యంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటరు, కారు ఢీకొన్నాయి. బండి చక్రానికి తగిలి రోడ్డు పక్కన అటు ఇటు తిరుగుతున్న కుక్కపిల్ల నా కంటపడింది. దాన్ని కాపాడి కారులో తీసుకొచ్చా. వీధి కుక్కలను రక్షించకూడదని ఏ చట్టం చెబుతుంది అని జవాబిచ్చారు రేణుక. వాస్తవానికి కుక్కను పార్లమెంటుకు తీసుకురావడం రేణుకా చౌదరి ఉద్దేశ్యం కాదు. ముందుగా ఎంపీని పార్లమెంటు భవనం వద్ద దింపి తర్వాత కుక్కను పశువైద్యశాలకు తీసుకెళ్లాలని ఆమె కారు డ్రైవర్ అనుకున్నాడు. అది జరిగింది అని రేణుకా చౌదరి సన్నిహితులు చెబుతున్న మాట.